వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఇప్పుడిప్పుడే కూల్ అవుతున్నట్టున్నారు. అదేనండి, సూర్యుడు గొడిగేసుకొని వర్షాన్ని పంపించాడు కదా, అయినా సరే కొంచెం వేడిగానే ఉంది. అలా ఎందుకు అవుతుందో మీరు గమనించారా? మరి ఆ విషయమే మనం మాట్లాడుకుందాం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సాధారణంగా ఎండలు మార్చిలో స్టార్ట్ అయ్యి మేలో ఎండ్ అవుతాయి. కానీ మనకు మాత్రం వర్షాలు వచ్చినప్పుడు మాత్రం చల్లగా ఉండి మిగతా సమయంలో మాత్రం వేడిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నీళ్ళ కొరత, చెట్ల కోత. అర్థం కాలేదా? అదేనండి, మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు, అపార్ట్మెంట్లు కావాలని అవసరం ఉన్నా లేకున్నా చెట్లను నరికేసి చదును చేస్తున్నాం. మరి చెట్లు ఉంటేనే కదా చల్లటి గాలి ఉండేది. సరే, దీనిపై ఇంకాస్త మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఆభరణం సెగ్మెంట్ చూద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు ఆభరణం. ఈ రోజు సెగ్మెంట్లో నేను మీకు చూపించబోతున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటిఫుల్ కుందన్ ఇయర్ రింగ్స్. అదేంటి కుందన్ ఇయర్ రింగ్స్ అని అనుకుంటున్నారా? జనరల్గా చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉన్నాయి. ఇవి ప్యాంట్ షర్ట్స్ మీద కానీ ఆర్ నార్మల్ చుడిదార్స్ మీదకి బ్యూటిఫుల్గా ఉంటాయి. మరి శారీస్ మీద కావాలంటే, ఒక మ్యారేజ్కి వెళ్ళాలి అంటే మనం ఏ శారీ కట్టుకుంటున్నామో దానికి సూట్ అయ్యే ఇయర్ రింగ్స్, బుట్టలు కానీ కుందన్ వర్క్తో ఉండే ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాం. అందుకే అలాంటి ఇయర్ రింగ్స్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ప్రస్తుతం మనం ఇప్పుడు మాదాపూర్లో ఉన్న విలేజ్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ ఎన్నో రకాల బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో విల్ స్టార్ట్ ఇట్. సో చూడండి, ఇక్కడ జ్యువెలరీస్ అన్ని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇయర్ రింగ్స్ లైక్ ప్రతిదీ చూస్తే మనకి కుందన్ వర్క్ని ఎక్కువగా యూజ్ చేసిన ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇది తీసుకుంటే మనకి పింక్ అండ్ రెడిష్ కలర్లో వైట్ స్టోన్స్ని యూజ్ చేసి దాని మీద ఈ ముత్యాన్ని యూజ్ చేసి ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. మనం ఒక హెవీ వైట్ లైక్ డిజైనర్ శారీ కట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ కనుక పెట్టుకుంటే ఆ శారీకి ఇంకొంచెం అందం వస్తుంది. అలానే కొంతమందికి ఏంటంటే నార్మల్గా స్టోన్స్, వైట్ స్టోన్స్ ఇష్టం ఉండదు, వాళ్ళకి ఎక్కువగా కుందన్ వర్క్ ఇష్టం. నార్మల్గా లైక్ మనం ఒక శారీ కట్టుకున్నప్పుడు ఆ శారీ మీద లైక్ కుందన్ వర్క్ ఎక్కువగా వచ్చింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. సో చూడండి, మనకి గ్రీన్ కలర్ కుందన్ వర్క్, అలానే బ్రౌన్ కలర్, అలానే వైట్ కలర్ కుందన్ వర్క్తో కింద పూసలు, రెడ్ కలర్ పూసలు వేలాడుతూ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. అయితే కింద ఎలాంటి వర్క్ అయితే వచ్చిందో అలాంటి వర్కే పైన మనం పైన కూడా మనకి ఫ్లవర్లో ఇచ్చి అలా ఆ కలర్స్ని అక్కడ పెట్టడం జరిగింది. మధ్యలో మనకి వైట్ కలర్ ముత్యాన్ని ఇచ్చారు, పూసని ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అయితే కొంతమందికి రౌండ్ ఫేస్ ఉంటుంది, కొంతమందికి కోలముఖం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఫేస్కి తగ్గట్టు మనం జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అందులో ఇయర్ రింగ్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే కోలముఖం ఉన్న వాళ్ళకి లైక్ రౌండ్ కలర్ రౌండ్గా ఉండే ఇయర్ రింగ్స్ చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ గుండ్రంగా ఉండే వాళ్ళకి స్టడ్స్ కానీ స్మాల్ పీసెస్ కానీ చాలా బాగుంటాయి. సో అలాంటి పీసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ చూడండి, ఇక్కడ మనకి ఎగ్ షేప్లో ఉన్న మనకి ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి, గ్రీన్ కలర్ని యూజ్ చేశారు. అలానే ఇక్కడ మనం చూస్తే ఇమిటేషన్ డైమండ్స్ వచ్చాయి, అవి కూడా గోల్డ్ కలర్ డైమండ్స్ అనమాట. అండ్ దాని బ్యాక్ సైడ్ అవి కొంచెం హైలైట్గా కనిపించడానికి దాని బ్యాక్ సైడ్ గోల్డ్ కోటింగ్ ఇచ్చారు. అండ్ గ్రీన్ మీద మనకి ఫ్లవర్స్ ఇచ్చారు, ఆ ఫ్లవర్స్ పైన కూడా మనకి ఆ ఇమిటేషన్ డైమండ్ ఇచ్చారు. అండ్ అది ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపించడం కోసం కింద మళ్ళీ మనకి సేమ్ కుందన్ కింద ఇచ్చి లైక్ డ్రాప్, వాటర్ డ్రాప్ ఎలా ఉంటుందో ఆ షేప్లో మనకి ఇచ్చి దాని మీద సేమ్ వర్క్ చేశారు. అండ్ మనకి పైన కూడా అంతే గ్రీన్ కలర్ దాని మీద వర్క్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఏంటంటే కోలముఖం ఉన్న వాళ్ళు పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులోనే మనకి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. అలానే కొంతమంది చాలా హెవీ డిజైనర్ శారీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్రైడల్ శారీ కట్టుకున్నప్పుడు బ్రైడ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఎంత ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి.
అండ్ హెవీ వెయిట్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్ వల్ల ఇది హెవీ వెయిట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తే లైక్ మనకి గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ స్టోన్స్ని యూజ్ చేశారు. అలానే కింద మనకి పూసల్ని ఇచ్చారు. సో ఏంటంటే ఇది మామిడి పిందలాగా వచ్చి అండ్ పైన కింద పూసలు రావడం వల్ల ఇవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనం ఒక శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటి టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ లైక్ మనం మ్యారేజెస్కి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. ముఖ్యంగా బ్రైడల్ వాళ్ళు కనుక ఇలాంటి ఇయర్ రింగ్స్ కనుక పెట్టుకుంటే సో వాళ్ళ ఫేస్ ఇంకా బాగా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అండ్ వాళ్ళు కట్టుకున్న శారీకి కూడా అందం వస్తుంది. అయితే ఇలాంటి డిజైనింగ్స్ అనేవి రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. అయితే వీటిలో కొంచెం డిఫరెంట్గా ఉన్న డిజైనింగ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే నెమలి ఆకారంలో ఉన్న ఇయర్ రింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే డార్క్ రెడ్ కలర్ కుందన్స్ విత్ వైట్ స్టోన్స్తో యూస్ చేశారు. చాలా బాగుంది. అలానే ఇక్కడ మనం చూస్తే మనకి చుట్టూరు కూడా గోల్డ్ కోట్ ఇచ్చారు. ఆ గోల్డ్ కోట్ మీద కూడా మనకి డిఫరెంట్ వర్క్ వచ్చింది. అండ్ ఇది కొంచెం హైలైట్గా కనిపించడం కోసం అని చెప్పేసి కింద మనకి బుట్ట కింద ఇచ్చారు. ఆ బుట్టకు కూడా పైన ఏ డిజైనింగ్ వచ్చిందో ఆ డిజైనింగ్ ఇచ్చారు అండ్ దాని కింద కుందని ఇచ్చారు. సో ఇలాంటి వెరైటీస్ ఎన్నో ఇక్కడ మనం చూడొచ్చు. అలానే మనం రౌండ్ నెక్ ఉన్న రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి స్మాల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే శారీస్ మీదకి చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అంత బాగా సూట్ అవ్వదు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి స్మాల్ ఇయర్ రింగ్స్ని ఇక్కడ పెట్టారు. చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైక్ మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంది అండ్ కింద మనకి పూసలు వేలాడుతున్నాయి. దాని కింద మనకి కుందన్ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ రెడ్ కలర్ది ఒక కుందన్ ఇచ్చారు. అండ్ ఏంటంటే చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది అండ్ రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే డిజైన్ హెవీగా కనిపిస్తుంది అనమాట. అండ్ అలానే మనకి ఇందులో డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంటే ఇది స్క్వేర్ షేప్లో ఉంది. అండ్ దీనికి కూడా ప్రతిదానికి ఏంటంటే ఎక్కువగా మనకి ముత్యాలు కానీ కుందన్స్ కానీ అండ్ వైట్ స్టోన్స్ ఇట్లా డిఫరెంట్ ఇమిటేషన్ గోల్డ్ కోటింగ్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వాటి లుక్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది. అలానే మనం కింద రోలో చూసుకుంటే చూడండి ఇయర్ రింగ్స్ ఎంత డిఫరెంట్గా అనిపిస్తున్నాయో. లైక్ మనకి ఒక హ్యాండ్ ఏ విధంగా లైక్ ఒక యాంగిల్ ఎలా అయితే ఉంటుందో అలానే మనకి యాంగిల్ ఇచ్చారు. విత్ రెడ్ కలర్ కుందన్స్ని యూజ్ చేశారు గోల్డ్ కోట్ మీద. అండ్ దానిపైన గ్రీన్ కలర్ది ఒక లీఫ్ లాగా ఇచ్చారు. పైన కంప్లీట్గా ఒక లీఫ్ లాగా ఇచ్చి దాని మధ్యలో ఏదైతే కింద వర్క్ యూజ్ చేశారో దాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. సో లుక్ అనేది చాలా బాగుంది. అలానే కొంతమంది రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి లైట్ వెయిట్ మాత్రమే కాకుండా ఇలాంటి రౌండ్ కలర్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. బికాజ్ వాళ్ళ ఫేస్ గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రౌండ్గా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఫేస్ అనేది ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇందులో మనం చూసుకుంటే వైట్ కలర్ స్టోన్స్ యూస్ చేశారు. అలానే రెడ్ కలర్ స్టోన్స్ యూస్ చేశారు అండ్ కింద కుందన్ ఇచ్చారు అండ్ పూసలు ఇచ్చారు. సో దట్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అయితే కొంతమంది ఏంటంటే వితౌట్ స్టోన్స్ యూస్ చేయకుండా కంప్లీట్గా వాళ్ళకి విత్ స్టోన్స్ కానీ కంప్లీట్గా ఎక్కువగా పూసలతో వర్క్ కావాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ చూడండి డిజైనింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మనకి మధ్యలో స్మాల్ వైట్ కలర్ కుందన్స్ని యూజ్ చేశారు కానీ చుట్టూరు కంప్లీట్గా పూసలు వర్క్ చేసి అండ్ కింద దాన్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపించడం కోసం కింద ఈ కుందన్తో లాకెట్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. అలానే కొంతమందికి ఏంటంటే లైక్ పెయింటింగ్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ మనం చూస్తే పెయింటింగ్తో కూడిన ఇయర్ రింగ్ వచ్చింది అండ్ దీని చుట్టూరు కూడా మనకి పూసల్ని యూజ్ చేశారు. అంటే ఓన్లీ బికాజ్ మనం శారీ కట్టుకున్నప్పుడు ఓన్లీ ఇలాంటి పెయింటింగ్ యూజ్ చేస్తే అంత బ్యూటిఫుల్గా కనిపించదు కాబట్టి ఈ పెయింటింగ్ మీద స్టోన్స్ ఇచ్చారు. ఆ స్టోన్స్ కింద మనకి ఇలాంటి పూసలతో వర్క్ చేశారనమాట. సో ఇలా మనం టోటల్గా చూసుకుంటే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో చూసారు కదా ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎన్నో ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటే మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది మనకి మార్కెట్లో ఉన్నాయి. అండ్ మన ఫేస్కి ఏది సూట్ అవుతుంది అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోగలిగితే మనల్ని మనం ఇంకొంచెం అట్రాక్టివ్గా ఇంకొంచెం వెరైటీగా బ్యూటిఫుల్గా చూపించుకోవచ్చు. అండ్ ఆల్ దీస్ డిజైనింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఫెలీజ్ షాప్. సో మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ రాణి సైనింగ్ ఆఫ్. బై బై. Oh
ఇప్పుడు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. చెట్లను నరికేసి స్టైల్గా నాకు మొక్కలంటే ప్రాణం, పచ్చదనం నా ఆరో ప్రాణం అంటూ కబుర్లు చెప్తాం. కానీ చాలని ప్లేస్లో పెరిగే చిన్న మొక్కల వలన ఇంటి అందం పెరుగుతుందేమో కానీ మీ నుదుటనున్న చిన్న చెమట బొట్టు కూడా ఆరదు. అందుకే వీలైనంత భవిష్యత్తులో ఉపయోగపడే మొక్కలు నాటితే కనీసం అప్పట్లో ఈ చెట్టు ఉండేదని చరిత్రలో చెప్పుకోకుండా మిగులుతుంది. సరే, దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు చార్మినార్ స్పెషల్ చూద్దాం. హాయ్ మేడం గారు. ఓకే, చార్మినార్ అంటే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? చార్మినార్ అంటే बैंगल्स की वस्तुन मैडम. ओके, चारमीनार को अगर बैंगल्स होना है तो कंपलसरी चारमीनार आना ही पड़ता है. बगैर चारमीनार के कहीं भी बैंगल्स आपको मिलेगा नहीं. डेफिनेटली अगर मोस्टली बोले तो शादी के लिए चारमीनार को परचेज करने के लिए कस्टमर्स आते हैं मैडम जी. ओके, तो और शादी में इस टाइप के बैंगल्स जो है वो ज़्यादातर चलते हैं मैडम जी. इस टाइप के बैंगल्स शादी में बहुत ज़्यादा चलते हैं. कंपलसरी दुल्हन सेट बोल के इसको बोलते हैं मैडम जी. ये लाख का बना हुआ होता है. ओके, क्ले बैंगल्स रहता है मैडम. इसमें स्टोन्स ग्लिटरिंग वगैरह होता है. उसकी कॉस्ट भी ज़्यादा नहीं है मैडम जी. कम से कम आपको 1000 रुपये में फुल सेट आएगा. 1000 रुपीज़ में ओके, कंप्लीट सेट आ जाएगा आपको. और ये मेटल क्या है? ये मेटल क्ले है मैडम जी. क्ले, मट्टी बैंगल्स जो बोलते हैं ना, ఓకే. मट्टी बैंगल्स बोलते हैं ना, वो क्ले बैंगल्स है. ఇందులో ఏ టైప్స్ అంటే ఇప్పుడు మనం చూస్తే గనుక स्टोन्स है मैडम जी. ये सब हाँ, सीजेड स्टोन्स वगैरह क्रिस्टल स्टोन्स रहता है मैडम जी. ఓకే. और ఈ సీజెడ్ స్టోన్స్ అనేవి లైక్ వాటర్ లో గనుక తడిస్తే नहीं वॉशेबल आइटम है मैडम. यू कैन यूज इन वाटर, नो प्रॉब्लम मैडम जी. कुछ भी नहीं होगा, पानी में यूज़ करिए. और थोड़ा सा ब्रेकेबल है लेकिन वॉश कर सकते हैं आप इसको, ख़राब नहीं होगा. ఒకవేళ కింద పడితే బ్రేక్ అయిపోతుంది. ब्रेक होता है मैडम, बट Okay. वाटर में अगर डालने से कुछ ख़राब नहीं होगा. वॉश कर सकते हैं आप इसको. ఓకే, సో చూసారు కదా, ఫస్ట్ మనకి ఇమ్రాన్ గారు చెప్తున్నారు చార్మినార్ అంటే ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్, అది మనందరికీ తెలుసు. అందులోని ఇక పెళ్లి సీజన్ వచ్చిందంటే మొత్తం చార్మినార్ అంతా కలకల్లాడిపోతూ ఉంటుంది. మొత్తం బిజినెస్, మెయిన్ బిజినెస్ వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ అంట. సో ఈ బ్యాంగిల్స్లో ఫస్ట్ మనకి చూపించారు ఇవి మట్టి గాజులు మనం వేసుకుంటూ ఉంటాం కదా. మట్టి గాజుల్లో ఇది పెళ్లి కూతురు యూస్ చేయడానికి వచ్చిన ఇప్పుడు న్యూ మోడల్స్ అన్నమాట. మనం చూసుకుంటే ఇక్కడ సీజెడ్ స్టోన్స్ని గ్రీన్, వైట్ అండ్ రెడ్ లైక్ ఇట్లా మల్టీ కలర్స్ని యూస్ చేసి బ్యాంగిల్స్ని తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఇది ఏంటంటే కింద పడితే అది బ్రేక్ అయిపోతుంది, బట్ బ్రేక్ అవ్వకుండా వాషబుల్ అనమాట. మనం వాటర్లో దీన్ని తడిపినా కానీ ఇది కలర్ అనేది పోదు అండ్ స్టోన్స్ అనేవి కూడా పాడైపోకుండా ఉంటాయంట. దీని లైఫ్ టైం మాత్రం మనం ఎంత బాగా యూస్ చేస్తామో అనే దాన్ని బట్టి ఉంటుంది. यदि फुल वाइट स्टोन है मैडम, ये जो बैंगल्स है पूरा फुल सेट है मैडम जी. इसके अंदर जो स्टोन्स एक एक स्टोन्स बिठाना पड़ता है मैडम. पहले जो अपने तैयार करने के लिए इसमें मेटल लगाने के लिए ये फ्रेम लेना पड़ता है मैडम. ఓకే, इनसाइड का जो फ्रेम लेना पड़ता है, उसको फ्रेम को फिर गर्म करके इसके ऊपर बिठाते हैं मैडम. बिठाने के बाद में इसके ऊपर जो है स्टोन्स लगाते हैं. स्टोन्स लगाने के बाद में इसको गर्म करके फिर इसकी फिनिशिंग करते हैं मैडम जी. ఓకే, फिनिशिंग करने के बाद में फिर एक बार कपड़े से इसको साफ़ करते हैं. साफ़ करने के बाद में पूरा एक एक बैंगल्स जो है ना घर में लेडीज़ बनाती है मैडम जी. लेडीज़ लोग ज़्यादातर वो बेचारे बनाते हैं, उनके बच्चे भी सो जो पूरा फैमिली मिलके ये बैंगल्स बनाते हैं मैडम जी. वो बनाने के बाद में वो लोग पूरा डे नाइट काम करते हैं वो लोग ज़्यादातर. उनको जो तनख्वाह जो है कम से कम ही मिलती, ज़्यादा तो वो एक 15-20 रुपए में मजदूरी के लिए एक बैंगल्स बना देते हैं मैडम जी. Okay. कम से कम एक बैंगल्स को बनाने के लिए 2 से 3 आवर्स लगता है मैडम जी, एक बैंगल्स बनाने के लिए. अगर ये पूरा फुल सेट बनाएंगे ना अपन तो 1 डे भी लग जाता है. ఓకే, जो न्यू रहता है थोड़ा थोड़ा सीख रहे जो है, अगर उन वो बनाएंगे तो कम से कम 1 दिन लग जाएगा और इतनी फिनिशिंग भी नहीं आएगी. अगर अपन लोग अगर बनाने बैठे, जो कारीगर है वो कंपलसरी इसको जो है ना 2-3 जोड़े बनाते हैं मैडम जी एक दिन के अंदर. इसकी फिनिशिंग करने के बाद में फिर इसको कंप्लीट जॉइंट करते हैं, साइज़ वाइज साइज़ मिलाते हैं मैडम जी. मिलाने के बाद में और फिर इसको वॉश करते हैं मैडम जी. कंप्लीट तैयार हो गए बाद में इसको वॉश करते हैं मैडम. वॉश करने के बाद में
फिर अपने पास आके सेल करते हैं मैडम। इस टाइप की बैंगल्स होती है। फिर आजकल जो चल रहा है ना बैंगल्स मैडम, वेलवेट की बैंगल्स चल रही है। जो वेलवेट क्लॉथ होता है ना मैडम जी, क्लॉथ की बैंगल्स जो है इसके अंदर कट करके पीसेस तैयार करके केमिकल मिक्स करते हैं इसके अंदर, फ्रेम के अंदर केमिकल मिक्स करके वेलवेट इसके ऊपर चिपकाते हैं मैडम। वेलवेट चिपकाने के बाद में फिर इसके ऊपर स्टोन्स, फिर अपने माइंड से जो भी डिज़ाइन आता है अपने माइंड में वो इसको क्रिएट करके बना के हम लोग को सेल कर देते हैं मैडम जी। उन लोग का बहुत उसके अंदर टाइम लगता है बेचारों को बनाने के लिए, लेकिन आप कस्टमर्स आता है बहुत चीप एंड प्राइस में पूछ के जाता है मैडम जी। ये बैंगल्स जो है बहुत कॉस्टली बैंगल्स है और बेस्ट क्वालिटी में मिल जाता है। రేట్స్ అయితే ఇలాంటివి అయితే 300-300 వస్తుంది మేడం। రెండు बैंगल्स 300 में आ जाता है मैडम जी। ये अच्छा बैंगल्स है और ये बैंगल्स तो 1000 में आएगा कंप्लीट सेट। आप कंप्लीट सेट 1000 में आता है। उसके बाद में नेक्स्ट जो बैंगल्स होता है मैडम जी, फ्लावर बैंगल्स हो रहा है। प्लास्टिक मिक्स कर रहे हैं, प्लास्टिक्स का फ्लावर बना के ये बॉम्बे से लेके आते हैं मैडम। बॉम्बे से इसका मटेरियल खरीदते हैं, जो मेटल होता है वो कलकत्ता से आता है। कलकत्ता से मटेरियल, बॉम्बे से फ्लावर्स वगैरह आके हम लोग कंबाइन करके जॉइन करके उसको मिक्स करके अपने आइडिया से दिमाग से ये फ्लावर उसमें बिठा दिया। सबसे ज़्यादा मोस्टली ये भी जो बैंगल चल रहा है ये फ्लावर बैंगल्स है। कंप्लीट एग्जैक्ट फ्लावर बना हुआ है मैडम, ब्रास उसका इसका फाइबर का फ्लावर बना हुआ है मैडम। और तो బల్క్లో క్వాంటిటీ కావాలి అంటే ముంబై నుంచి వస్తుంది మేడం। మీకు తక్కువ పడుతుంది। ఇలాంటివి అయితే ఒక పీస్ అయితే 20 రూపీస్ వస్తుంది మేడం। అయితే बॉम्बे నుంచి వస్తుంది। చాలా बैंगल्स ना क्वांटिटी ఉంది। నేను होलसेलर हूँ मैडम, मैन्युफैक्चरिंग भी होता है, होलसेल भी, डीलर भी, आउटसाइड में भी सप्लाई करते हैं मैडम जी। कर्नाटक, बीदर, महाराष्ट्र, इधर आउटसाइड वगैरह में भी सप्लाई करते हैं। तो बल्क में क्वांटिटी के लिए चीप एंड बेस्ट क्वांटिटी से बॉम्बे से मंगाना पड़ता है, कलकत्ता से मंगाना पड़ता है, जयपुर నుంచి కూడా వస్తుంది मैडम, जयपुर से भी आता है। और कॉस्ट इसका भी 300 रुपीज़ पेयर आ जाएगा मैडम जी। 300 रुपये में पेयर आराम से मिल जाएगा अपने को। और ये फिर वेलवेट बैंगल्स है, इसका भी वेलवेट में बॉल बना हुआ है मैडम जी। ये बैंगल्स का भी इसको ये जैसा कंप्लीट स्क्वायर टाइप में था, ये जो है बॉल में है मैडम जी, कंप्लीट राउंड डिफरेंट डिजाइन అవును మేడం ఇలాగా రెడీ సార్। ఇందులో ఒక వైర్ వస్తుంది మేడం బాల్లో, एक तार आता है, तार से जॉइंट करके केमिकल से बनाते हैं मैडम जी। देखो आप स्टोन्स नहीं, वेलवेट है मैडम। లోపల వైర్ ఉంది మేడం। ఇందులో ప్లాస్టిక్, బయట वेलवेट, लोपल वायर होती मैडम। वायर से जॉइंट करके फिर बैंगल्स बनाते हैं। ये जो बैंगल्स है आजकल ज़्यादा चल रहा है मैडम जी, मोस्ट फेमस भी चल रहा है हैदराबाद में और कस्टमर ज़्यादा लाइक करते हैं मैडम इस टाइप के आइटम मैडम। ఇది కూడా 300 रुपीज़ जाता है मैडम। అయితే और डिफरेंट बैंगल्स बोले तो ये बैंगल्स आता है मैडम जी। और एक बीड्स आता है, ये सेपरेट बैंगल्स है, अलग हट के। इसके अंदर स्टोन भी मिक्स कर रहे हैं और बीड्स भी मिक्स कर रहे हैं। बीड्स जो आता है वो నల్ల పూసలు వస్తుంది మేడం। నల్ల పూసలు ఇందులో పెట్టారా ఇప్పుడు बैंगल्स में भी बना दिया मैंने। बैंगल्स के अंदर नल्ले पूसलू बीड्स वगैरह पोत करके इसके अंदर एक एक नल्ले पूसलू वो चिमटी से उठा के फिक्स करते हैं मैडम। एक एक स्टोन्स फिक्स करते के बाद में ये बैंगल्स तैयार होता है। नहीं नल्ले पूसलू कलर के बीड्स ले लेते हैं मैडम। कलर నుంచి వస్తుంది, ये रेड कलर बीड्स, वाइट कलर बीड्स, अन्य कलर्स में आता है मैडम जी नन्ना पूसलू। वो कलर के जो बीड्स है इसमें डिज़ाइन करके माइंड से अपने बना लेते हैं मैडम, स्टोन के अंदर फिर तैयार कर लेते हैं मैडम। इस टाइप में बहुत टाइम लगता है मैडम बैंगल्स बनाने के लिए, देखने के लिए तो बहुत आसान। एक अगर परफेक्ट मैन है तो वो आपको जो है 2-3 आवर्स में बना देगा। अगर ऑर्डिनरी अगर कोई बनाना चाहे तो इम्पॉसिबल, 1 डे में भी नहीं बनेगा मैडम जी। ఇది కూడా 300 रुपीज़ మొత్తం సెట్ ఉంది మేడం। प्राइस सेम है इसका भी। 300 में 6 बैंगल्स आता है, ये 2 बैंगल्स आएगा एक्चुअली। ये 2 बैंगल्स बनता है, ये 6 बैंगल्स बनता है। और डिफरेंट बैंगल्स बोले तो मोस्टली कस्टमर्स क्या करते हैं, ये बैंगल्स लाइक करते हैं 4 बैंगल्स के लिए। ये 4 बैंगल्स है, इसको रेगुलर यूज़ कर सकते हैं आप। और आजकल ये भी चल रहा है मैडम जी क्रिस्टल बैंगल्स। जो क्रिस्टल अपन जो नेकलेस है ना, आप जो नेकलेस पहने हैं मैडम, అలాంటి క్రిస్టల్ అయితే बैंगल्सలో కూడా పెడతాం मैडम। इसमें ही बना देते हैं मैडम जी। इसके अंदर इसमें भी मेटल लेके केमिकल लेके फिर उसके ऊपर क्रिस्टल लगाते हैं मैडम जी। अलग अलग कलर्स के क्रिस्टल होता है मैडम जी, अलग अलग कलर के क्रिस्टल्स लेके अपने जो मैचिंग ड्रेस पे बना सकते हैं, पहन सकते हैं मैडम जी आप लोग। ये 300 में पेयर है मैडम जी। 300 में पेयर आ जाएगा। ఇట్లా తయారు చేయడానికి కూడా అలాంటివి ఒక్కొక్క తీసుకుంటే పెడతారు మేడం। ఓకే, సో చూసారు కదండి, ఇవి క్రిస్టల్ బ్యాంగిల్స్ అంట. జనరల్గా మన నెక్లెసెస్లో ఎలాంటి క్రిస్టల్స్ని యూజ్ చేస్తామో అది ఈ బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేస్తారంట, అండ్ విత్ స్టోన్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. అట్లానే మనకి ఇప్పుడు మట్టి గాజుల్లో చూసుకుంటే
లైక్ ఇట్లా మనం స్టోన్స్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ స్టోన్స్ని ఉపయోగించి మనం దీన్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. అయితే దీన్ని మేకింగ్లో కూడా కొంచెం డిఫికల్టీస్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే లోపల వచ్చేసి మనకి ఇది మట్టి గాజులు కాబట్టి ఫస్ట్ మనం స్టోన్స్ని అరేంజ్ చేసే ముందు లోపల మనం మట్టిని కొంచెం వేడి చేయాలి అనమాట. అంటే దీన్ని ఇలా తయారు చేసిన తర్వాత లోపల మట్టిని వేడి చేసి దీన్ని కొంచెం గట్టిగా అయిన తర్వాత స్టోన్స్ని దీని మీద పెట్టి తర్వాత పాలిష్ చేసి తర్వాత వాష్ చేస్తారు. ఆ వాషింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా షాప్కి తీసుకొచ్చి అమ్ముతారు అనమాట. సో టోటల్ ఈ సెట్ అంతా కలిపి 1000 రూపీస్. సో చూసారు కదా, అందుట్లో ఇది కొంచెం డిఫరెంట్. లైక్ ఏంటంటే మనం డిఫరెంట్ డ్రెస్సెస్ని వేసుకుంటాం. లైక్ ఇందులో మనం చూసుకుంటే రెడ్, ఎల్లో అండ్ వైట్ ఉంది. సో మనం ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటే దాని మీద ఇలాంటి బ్యాంగిల్స్ సూట్ అవుతాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. అండ్ అలానే మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ లైక్ మనకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, ఇంకా రౌండ్ బాల్స్ కనిపిస్తున్నాయి. సో ఇలాంటివి కూడా ఇంట్లో ఉండి రెడీ చేస్తారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఫ్లవర్స్ ఏదైతే కనిపించినాయో ముంబై నుంచి తీసుకొస్తారు. అలానే లోపల మనం యూజ్ చేసే మెటీరియల్స్ అంతా కలకత్తా నుంచి వస్తుంది. బికాస్ బల్క్ అమౌంట్ అక్కడి నుంచి రావడం వల్ల వీళ్ళకి అమౌంట్ అనేది తక్కువ పడుతుంది. సో దట్ మనకు బ్యాంగిల్స్ కూడా చీప్లో వస్తాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్. అండ్ నార్మల్గా ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ రెగ్యులర్గా అండ్ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువగా కొనే బ్యాంగిల్స్ ఏవి అంటే వెల్వెట్ బ్యాంగిల్స్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే కూడా వెల్వెట్ బ్యాంగిల్స్లో లైక్ డిఫరెంట్ క్లాత్ వెల్వెట్ క్లాత్స్ ఉంటాయి కదా, అట్లా ఉపయోగించి బ్యాంగిల్స్ని తయారు చేస్తారనమాట. సో నార్మల్గా మనం చూసుకుంటే పర్ఫెక్ట్ పర్సన్ అయితే కనుక 3 అవర్స్లో దీన్ని చేసేస్తారు. ఒకవేళ కొంచెం అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పర్సన్ అయితే కనుక 1 డే పడుతుంది దీన్ని తయారు చేయడానికి అని ఇమ్రాన్ చెప్తున్నారు. సో చూసారు కదా, ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఛానల్లో మన కోసం రెడీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూసిన బ్యాంగిల్స్ చాలా తక్కువ అండ్ మనం చూడాల్సిన బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి. సో మ్యారేజ్ ఆర్ అకేషన్ ఏదైనా కానీ చార్మినార్ వస్తే ది బెస్ట్ బ్యాంగిల్స్ మీకు దొరుకుతాయి. అండ్ దిస్ ఈస్ శ్రావణి సైనింగ్ ఆఫ్. బై బై. పల్లెటూరిలో కాస్తో కూస్తో పచ్చదనం ఉంటుందేమో కానీ హైదరాబాద్ లాంటి మహానగరాలలో చెట్ల మీద గ్రీనరీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది. నాగరికతతో పాటు పెరుగుతున్న ట్రాఫిక్, చెట్లు లేకపోవటం వలన ఇంకొంచెం పొల్యూషన్ పెరిగి హానికరంగా తయారవుతుంది. చెట్లు ఎక్కువ ఉంటే పొల్యూషన్ తగ్గుతుంది, వర్షాలు పడతాయి. ఇది సైన్స్ మాత్రమే కాదు, మనం ఎదుర్కొనే సమస్యకు తెలిసిన కామన్ సెన్స్. సరే, దీనిపై ఇంకాస్త మాట్లాడుకుందాం, కానీ దానికంటే ముందు క్రాఫ్ట్ మేకింగ్ సెగ్మెంట్ చూద్దాం. ఈ వారం క్రాఫ్ట్ మేకింగ్లో పేపర్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్ కలర్ పేపర్స్, సిజర్స్, ఒక స్ట్రా. ముందుగా ఏదైనా ఒక కలర్ పేపర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా పెటల్ షేప్లో కట్ చేయాలి. ఇలానే కాస్త చిన్న సైజులో ఉన్న పేపర్ తీసుకొని సేమ్ షేప్లో కట్ చేయాలి. ఇంకాస్త చిన్న సైజ్ పేపర్ తీసుకొని మళ్ళీ సేమ్ పెటల్ షేప్ని కట్ చేయాలి. ఇలా డిఫరెంట్ సైజెస్లో కట్ చేసిన పేపర్స్ తీసుకొని వాటి మధ్యలో స్ట్రాని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత స్ట్రాని ఇలా కట్ చేయాలి. ఆ తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న పేపర్ తీసుకొని లీఫ్ షేప్లో కట్ చేసి ఇలా అతికించాలి. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. డిఫరెంట్ కలర్స్లో ఉన్న పేపర్స్ని తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి మధ్యలో స్టాప్లు చేయాలి. తర్వాత రెండు వైపులా ఒకదానిపై ఒకటి ఇలా అతికించాలి.
స్ట్రా తీసుకొని అటాచ్ చేయాలి. చూసారు కదా 2 రకాల డిఫరెంట్ ఫ్లవర్స్తో తయారైన ఫ్లవర్ వాజ్ ఎంత అందంగా ఉందో. కలర్ పేపర్స్తో తయారు చేసిన ఫ్లవర్స్తో రెడీ అయిన ఈ ఫ్లవర్ వాజ్ ఎంత అందంగా ఉందో. అదండి మరి సంగతి. సృష్టిలో ఏ విలయమైనా న్యాచురల్గా చాలా తక్కువ శాతం వస్తుంది, మిగతాదంతా మన ప్రభావమే. ఇప్పుడు తీసేసిన చెట్లని ఎలానూ తేలేం. ఇప్పటికైనా ఉన్న చెట్ల పక్క నుంచి ఇల్లు కట్టడమో ఉన్న వాటిని కాపాడటమో చేద్దాం. కనీసం అపార్ట్మెంట్ అసోసియేషన్స్ అన్నీ కలిసి బయట కలబంద లాంటి ఆయుర్వేద మొక్కలతో పాటుగా ఒక వేప చెట్టు లాంటివి పెంచేలా చూడడానికి ట్రై చేద్దాం. అప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ కొద్దిగా హెల్దీగా అవుతారు. మరి ఈ రోజుకి బాయ్.